హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ ఇస్ అజయ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు దేశప్రగ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాల్టి వీడియోలో మీకు ఒక ఏఐ పవర్డ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఎవరైతే పీసీ యూజర్స్ ఉంటారో, మా దగ్గర అంత పెద్ద పెద్ద ల్యాప్టాప్స్ లేవు, మీడియం లెవెల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, లో ఎండ్ పీసీలు ఉన్నాయి. ఒక 30K 40K అంటే స్టూడెంట్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, అలాంటి ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్. మీ దగ్గర ఎలాంటి ల్యాప్టాప్ ఉన్నాయండి, ప్రతి ఒక్క దాంట్లో ఇది వర్క్ అవుతుంది. సో దీని పేరే హిట్పా ఎడి మేకర్. ఇది మొత్తం ఏఐ పవర్డ్ అనమాట. ఏఐ టూల్స్ అనేవి చాలా ఉంటాయి. సో చాలా అమేజింగ్ ఉంది. ఇప్పుడు ఫిల్మోరా 14 చూసినట్టయితే మొత్తం ఏఐతో నిండిపోయింది అనమాట. అదే ఫీచర్స్ని ఇప్పుడు ఎడి మేకర్ కూడా తీసుకొచ్చింది. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. నేనైతే యూజ్ చేస్తున్నంత సేపు అయితే సూపర్గా ఉన్నాయి టూల్స్ అనేవి. దాని గురించి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రీ ట్రయల్ అయితే యూజ్ చేసుకోండి. ఒకవేళ ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఫ్రీ ట్రయల్లో నచ్చిందంటే, ఈ సాఫ్ట్వేర్ అయితే మీకు నచ్చిందంటే దీన్ని మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. వన్స్ మీరు ట్రయల్ వర్షన్ యూజ్ చేశాక మీకు నచ్చితే ఫుల్ టైం అంటే లైఫ్ టైం అయితే మీరు పర్చేజ్ అయితే చేసేయచ్చు అనమాట. చాలా ఏ టూల్స్ అయితే ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇంకా మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి టూల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నాను. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హే గాయ్స్, ఇదే హిట్పా ఎడి మేకర్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. ఆల్రెడీ దీని గురించి వీడియోస్ అయితే చేశాను. సో ఒకవేళ అవి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ న్యూ వర్షన్లో మనకి కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసుకొస్తున్నాను. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో, సో బిగినర్ యూట్యూబర్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంటే మీరు మంచిగా చేసుకోవచ్చు, వీడియోస్ అనేవి ప్రో లెవెల్లో చేసుకోవచ్చు, బట్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి కష్టం లేకుండా. సో ఇందులో ఇచ్చిన ఏ ఫీచర్స్ని యూజ్ చేసి మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. అండ్ మనం స్టార్టింగ్ చూడంగానే మనకి క్రియేట్ వీడియో ఉంది. అండ్ మీకు ఆటోమేటిక్గా వీడియోకి సబ్ టైటిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ కింద చూడంగానే మనకు స్క్రీన్ రికార్డర్ కానీ, ఏ వీడియో జనరేటర్, టెక్స్ట్ స్పీచ్ కానీ, ఏ అవతార్ కానీ, వీడియో డౌన్లోడర్, లైక్ ఇంకా మనకు చాలా అయితే చూడడానికి ఉన్నాయి. స్ప్లిట్ వీడియో అని చెప్పేసి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, సో బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది. అండ్ ఏ కాపీ రైటింగ్ ఉంది, లైక్ మనం ఏదైనా స్క్రిప్ట్ని రాయాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ మోర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆల్లో ఉన్నాయి కదా, మనకి చూడంగానే మొత్తం ప్రతి ఒక్కటి బ్లర్ బ్యాక్గ్రౌండ్ కానీ, లైక్ వోకల్ రిమూవర్స్, అంటే ఒక సాంగ్లో నుంచి మనం వోకల్ని సపరేట్ చేయొచ్చు, మ్యూజిక్ని సపరేట్ చేయొచ్చు. అదొక మంచి విషయం. ఇంకా ఆడియో డౌన్లోడర్ ఉంది. ఓకే, వాయిస్ చేంజ్ కానీ, నాయిస్ రిడక్షన్, మనకు ఏదన్నా వాయిస్లో నాయిస్ అనేది ఉన్నప్పుడు సో ఆ నాయిస్ అనేది మనకి ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ మన ఇక్కడ చూడంగానే బీట్ డిటెక్షన్ ఉంది. లైక్ బీట్ తగ్గట్టు మనం వీడియోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది కూడా మనకి. ఇవన్నీ మనకి ఏ ఫీచర్సే. అండ్ ఫోటోకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి, లైక్ ఏ ఫోటో కట్అవుట్ కానీ, ఏ ఫోటో ఎన్హాన్సర్ కానీ. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏ వీడియో జనరేటర్ ఉంది. సో వీడియోని కూడా జనరేట్ చేసేసుకోవచ్చు, లైక్ ఫొటోస్నే కాదు, మనం ప్రాంప్ట్ ఇచ్చేసి వీడియోని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకు ఇన్ని ఫీచర్స్ అనేవి ఈ హిట్పా ఎడి మేకర్లో వస్తున్నాయి అన్నమాట. ఓకే, మీరు వీడియోనే కాదు ఆడియోని కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్, టెక్స్ట్ కూడా ఉంటాయి మనకు. ఇవన్నీ ఏ టూల్స్ అనమాట. సో ఇవన్నీ మనం చూద్దాం. లోపలికి వెళ్ళేసి క్రియేట్ వీడియో మీద క్లిక్ చేయగానే మనకి సో మెయిన్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఓకే, ఓపెన్ అవ్వగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైనా ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి టైం లైన్ అనమాట. ఈ టైం లైన్లో మనం ఏదైనా ఎడిటింగ్ చేసేటప్పుడు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది ప్రివ్యూ లాగా. అండ్ దాని పక్కన డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు టైం లైన్ యొక్క టూల్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఆ తర్వాత టాప్లో మనం చూసుకున్నట్లయితే ఫైల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కానీ, ఓపెన్ ప్రాజెక్ట్, ఓపెన్ రీసెంట్ ప్రాజెక్టులు కానీ, సేవ్ ప్రాజెక్టులు, అలానే సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ సెట్టింగ్స్లో మనం ప్రిఫరెన్సెస్లో సో లాంగ్వేజ్ కానీ, ఇంకా హార్డ్వేర్ యాక్సలరేషన్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకున్నారంటే మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకొద్ది స్మూత్ అనేది మనకు వస్తుందన్నమాట. ఓకే, అండ్ హెల్ప్ ఇంకా వదిలేద్దాం. ఓకే గైస్, ఇక్కడ మీడియా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ అనేది ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మన స్క్రీన్ రికార్డర్ కానీ, ఆడియో, స్క్రీన్ అండ్ కెమెరా, గేమ్, అప్లికేషన్, కెమెరా, అలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్కి వెళ్ళినట్లయితే సో మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఏదైనా మనకు లింక్ ఇక్కడ షేర్ చేస్తే డైరెక్ట్గా నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు స్టాక్ వీడియోస్ అయితే ఉంటాయి. స్టాక్ ఫుటేజెస్ మీకు ఏ కావాలన్నీ, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సో ఈ విధంగా మనకు చాలా అయితే చూడడానికి ఉంటాయి. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ పిక్సాబే అండ్ స్ప్లాష్ కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టెక్స్ట్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఈ టెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకొని లైక్ సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్నామా, ఇక్కడ యాడ్ చేసుకొని మనం దీనికి టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసి మనకు నచ్చిన టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకి యానిమేషన్ ఇలా అవుతుంది, ఇలా ఉంటుంది అనమాట. ఇలా మనకు చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి. టెక్స్ట్ సంబంధించిన టెంప్లెట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకు నచ్చిన టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ట్రావెల్ దగ్గర
ఎక్స్ప్లోర్ మనకు నచ్చిన నేమ్ అనేది చేసుకుంటే అక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, ఎక్స్ప్లోర్ బ్లాగ్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం టెక్స్ట్ టెంప్లెట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా అయితే ఉంటాయి మీకు ఆప్షన్స్, ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఏ కాపీ రైటింగ్ ఉంటుంది, లైక్ ఏదైనా మనం ఇక్కడ స్క్రిప్ట్ని ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ అనేది మనకి ఇచ్చేస్తుంది. కమర్షియల్స్ కానీ, రిలేషన్స్, కుకింగ్ ట్యూటోరియల్స్, లైక్ కుకింగ్ వీడియోస్ చేయాలనుకున్నప్పుడు సో వాటి గురించి ఒక గైడ్ అయితే ఇస్తుంది అనమాట ఇది. సో జస్ట్ ఇక్కడ మీరు టైప్ చేస్తే చాలు. అండ్ లాంగ్వేజ్లు ఉంటాయి ఇక్కడ. సో మన తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, అండ్ హిందీ అయితే ఉంది, హిందీ అండ్ ఇంగ్లీష్. సో వాళ్ళకి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ మీరు టైప్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మనకు స్క్రిప్ట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్లో మనకు సబ్స్క్రైబ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, లైక్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, కౌంట్ డౌన్ కానీ. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. లైక్ మీరు షార్ట్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. బయట నుంచి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు, మీకు అన్ని ఇందులోనే ఇచ్చేస్తారు. అండ్ ఎమోజీస్ ఉంటాయి. సో ఎమోజీస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట, సోషల్ మీడియాకి సంబంధించి లైక్ సబ్స్క్రైబ్, ఫాలోయింగ్. అండ్ షేప్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇంకా గిఫీ స్టిక్కర్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఈ స్టిక్కర్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆడియో అయితే కనిపిస్తుంది కదా. సో ఈ ఆడియోలో ఏంటంటే మనకు చాలా రకాల ఆడియోస్ అయితే ఉంటాయి. సో మీరు సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో, అలానే లైక్ మ్యూజిక్ కూడా ఉంటుంది. సో ఈ మ్యూజిక్ అంతా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు వన్స్ మీరు పర్చేస్ చేసిన తర్వాత. ఓకే, మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా మీకు లైక్ ఏంటంటే ఇలాంటి కాపరేట్ అయితే పడదు. సో ఒకసారి ట్రై చేయండి. ఓకే, అండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మెయిన్ మన వీడియోస్ కానీ, షార్ట్స్కి కానీ మధ్యలో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ యాడ్ చేస్తే చూడడానికి చాలా లుక్ అయితే అనిపిస్తుంది అనమాట. సో ఏదైనా ఒక వీడియోని తీసుకుందాం. సో వీడియోని తీసుకొని దానికి ట్రాన్సాక్షన్ మనకు నచ్చింటి అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. వీటి మధ్యలో ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసిన ఇప్పుడు ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది, చూసారు కదా. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ఇందులో చాలా అయితే చూడడానికి ఉంటాయి. ఓకే, అండ్ మన వీడియో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి జూమ్ చేసుకోవచ్చు, ఒపాసిటీ ఉంటుంది, పొజిషన్, రొటేట్, మిర్రర్, బ్యాక్గ్రౌండ్, ఇలా మనం డిఫరెంట్ స్టైల్స్లో అయితే చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏ టూల్స్ ఉంటాయి అంటే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు వీడియోకి. అండ్ బ్లర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, స్టెబిలైజేషన్. ఒకవేళ మీకు షేక్ అవుతున్న ఫుటేజ్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ స్టెబిలైజేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. సో తర్వాత స్పీడ్ ర్యాంపింగ్ ఉంటుంది. ఓకే, మీకు కొన్ని ప్రెజర్స్ అయితే ఇస్తాడు, వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ యానిమేషన్స్ కనిపిస్తున్నాయి, లైక్ మొజాయిక్ ఎఫెక్ట్స్, జూమ్ అవుట్, లవ్, జూమ్ బ్లైండ్స్, జూమ్ ఇన్, ఇలా నియాన్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి మనకి. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు, అదొక మంచి విషయం. ఓకే, సింపుల్గా ఉంటుంది గైస్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో పెద్ద సాఫ్ట్వేర్లో చేసినట్టు కాదు ఇది, మీకు చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫిల్టర్స్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం నచ్చిన ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మనకు ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్లో ఏంటంటే లైక్ వీడియో ఎఫెక్ట్స్ అనొచ్చు. సో ఏదైనా మనం ఇప్పుడు యాడ్ చేద్దాం దీనికి. చూసారు కదా, ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీ వీడియోస్కి. అండ్ సబ్ టైటిల్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఈ ఎఫెక్ట్స్లోనే మనకి ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఏదైనా కెమెరా ముందు నిలబడుకొని చెప్తున్నారు అనుకోండి, సో మీ బాడీకి అయితే ఇవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫ్రేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆడియో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఈ ఆడియో ఎఫెక్ట్స్ అనేవి మీకు యూజ్ చేసుకోవచ్చు, అంటే ఆడియో విజువలైజర్ అంటాం కదా, సో అవన్నమాట. అండ్ వీడియో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ సబ్ టైటిల్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే మీరు ఇక్కడ మీ వీడియోస్కి సబ్ టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్షన్స్ అంటాం కదా, సో ఆ క్యాప్షన్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే మనకి ఏ అవతార్ ఉంటుంది. సో ఇక్కడ మీకు నచ్చిన అవతార్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేశారనుకోండి, హాయ్ గాయ్స్ అని టైప్ చేశాను. ఇక్కడ మీకు నచ్చిన వాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాను. జనరల్ మీద క్లిక్ చేద్దాం. మనకి అనలైజింగ్ అయితే అవుతుంది, కొంత టైం తీసుకుంటుంది. మీరు స్క్రిప్ట్ ఎంత పెద్దది రాస్తే అంత టైం తీసుకుంటుంది. ఒకవేళ కెమెరా ముందు నిలబడుకొని చెప్పాలంటే భయం వేస్తుంది అన్నప్పుడు సో మీరు ఈ అవతార్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇలా నేను టైప్ అయితే చేశాను అనమాట. ఇలా మనకు మీడియా నుంచి ఏ అవతార్ వరకు ఇవన్నీ మీరు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు వన్స్ మీరు పర్చేస్ చేశాక. సో మిగతా సాఫ్ట్వేర్స్లో పోల్చుకుంటే ఇది మనకు చాలా తక్కువగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం ఏ ఎఫెక్ట్స్ గురించి చూసినట్లయితే ఇక్కడ మోర్ మీద క్లిక్ చేద్దాం. మోర్లో ఏంటంటే స్క్రీన్ రికార్డర్ ఉంది, వీడియో డౌన్లోడర్ ఉంది, ఏజ్ వీడియో జనరేటర్ ఉంది. సో ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ ఉంది. ఒకవేళ మీకు ల్యాగ్ అవుతున్నట్లయితే స్టెబిలైజేషన్ యూజ్ చేసుకోవచ్చు. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఏదైనా వీడియోకి మీరు లైక్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఉంది అనుకోండి,
చూసారు కదా ఇక్కడ మనకు వీడియోకి విత్ ఇన్ సెకండ్స్లో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసింది. సో ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ని బ్లర్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఆఫ్ చేద్దాం. చూసారు కదా బ్లర్ కూడా చేసుకోవచ్చు అండ్ స్టెబిలైజేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే వీడియో షేక్ అవ్వకుండా మనకు స్టెబిలైజేషన్ అయితే అవుతుంది అనమాట. అదొక మంచి విషయం. అండ్ ఇక్కడ మనకి వోకల్ రిమూవర్ ఉంటుంది. ఈ వోకల్ రిమూవర్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఏదైనా సాంగ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు వోకల్ రిమూవర్ అని చెప్పి కనిపిస్తుంది. దానిపైన చూసినట్టయితే మనకు నాయిస్ రిడక్షన్ ఉంటుంది. లైక్ మీకు ఏదన్నా వాయిస్లో నాయిస్ వస్తున్నట్లయితే దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ బీట్ డిటెక్షన్ అంటే బీట్లు వచ్చేటట్టుగా మనకు ఏదైనా బీట్లు ఉంటాయి కదా సాంగ్లో, ఆ బీట్ని ఇది కట్ చేసి పెడుతుంది. దానిపైన మనం వీడియోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ వోకల్ రిమూవర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కీప్ ఓన్లీ ద హ్యూమన్ వాయిస్, కీప్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కీప్ ఓన్లీ హ్యూమన్ వాయిస్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మ్యూజిక్ ఉందో అది తీసేస్తుంది, జస్ట్ వాయిస్ మాత్రం ఉంచుతుంది అనమాట. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంచేసి వాయిస్ అనేది రిమూవ్ చేస్తుంది. సో ఇలా 2 రకాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్లే చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నాను హ్యూమన్ వాయిస్. ఇక్కడ చూసి మీకు జస్ట్ వాయిసే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇలా మనకి వోకల్ రిమూవర్ అనేది యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా మనకు చాలా అయితే ఉంటాయి ఏ ఫీచర్స్, ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. వాడు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా వీడియో. ఈ వీడియో ఎట్లా మీకు కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందిలేండి. సో ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, సో బిగినర్స్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో, మా దగ్గర చిన్న చిన్న ల్యాప్టాప్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళు నేర్చుకుంటారు, బిగినర్స్ కదా. సో మీరు అంత కష్టపడి ఎడిటింగ్ అయితే చేసుకోవాల్సిన పని లేదు. మొత్తం ఏ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం అవే చూసుకుంటాయి. సో మీకు నచ్చిన ఫీచర్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.